అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు డయల్ వ్యూ. ఒక జీవితం పాఠాన్ని నేర్పుతుంది, మరొక జీవితం గుణపాఠాన్ని అందిస్తుంది. ఏదో ఒక జీవితం ఏం నేర్చుకోవాలో తెలియని సందిగ్ధావస్థలోకి నెట్టేసి వినోదం చూస్తుంది. పాఠం నేర్చుకోవాలా లేక గుణపాఠంగా తీసుకోవాలా అనేది తెలియని, తేల్చుకోలేని డోలాయమానంలోకి సమాజాన్ని తొక్కేస్తుంది. జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య ఇప్పుడు అలాంటి వేధించే ప్రశ్నలనే తెలుగు సమాజం ముందు ఉంచింది. క్యూసెక్కుల కొలది కన్నీళ్లను మాత్రమే కాదు, టన్నుల కొద్దీ విరుపులు, విమర్శలను కూడా సమూహం విసిరేస్తోంది. తల్లిదండ్రులే కానీ ఏనాడు పేగుబంధాన్ని ప్రేమగా చూసుకున్నది లేదు. పైగా బాధను పంచుకోవాలని ప్రయత్నిస్తే పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. పైగా ఇప్పుడు తప్పంతా నా మీదకు తోసేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు అంటూ నిందితుడు పూర్ణచందర్ నాయక్ చిక్కడపల్లి పోలీసులకు చెప్పాడు. స్వేచ్ఛతో సహజీవనం చేసిన మాట నిజమే, కానీ ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఆమెనే నన్ను భర్తగా ఊహించుకుంది. నా భార్యకు విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అబద్ధం ముంచెత్తేలోపు నిజాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే లేఖ రాస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు పూర్ణచందర్ నాయక్. స్వేచ్ఛ ఉరితాడుకు వేలాడిన దృశ్యాన్ని చూసిన తర్వాత స్వేచ్ఛ కోసం జర్నలిస్టులు, మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు గర్జించిన తర్వాత కూడా పూర్ణచందర్ నాయక్ ఇంత నిస్సిగ్గుగా, నిర్భయంగా లెటర్ రాశాడంటే ఇద్దరి మధ్య వివాదమో, వాగ్వివాదమో జరుగుతున్నప్పుడు ఇంకెన్ని మాటలు తూలి ఉంటాడో, మాటల తూటాలతో మరింతగా తూట్లు పొడిచి ఉంటాడో చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇంతకు మించిన నరకయాతన అనుభవించి ఉంటుంది కాబోలు, అంత బలవంతంగా ఉరివేసుకుంది. వాక్యాల్లో వర్ణించలేని వేదనను గుండెల్లో నింపుకుంది కాబోలు. కన్నబిడ్డ ముందు తిరుగాడుతున్నా ఇక సెలవంటూ ఉసురు తీసుకుంది స్వేచ్ఛ. కొన్నిసార్లు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్మకు చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే పూర్ణచంద్ర నాయక్ అంటే మమ్మీకి ప్రాణం. తన తల్లిని ఖననం చేసి వచ్చాక స్వేచ్ఛ కుమార్తె చెప్పిన మాటలు ఇవి. అప్పటికే స్వేచ్ఛ సూసైడ్తో కుంగిపోయిన కుటుంబం, బంధుమిత్రులు ఆ పాప ఆవేదన విని కుంగిపోయారు. దేవుడా, ఇంకెన్ని దారుణాలు చూడాలి, వినాలి అంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు. మా బిడ్డను మింగేశాడు, మా మనవరాలిపై కూడా కన్నేశాడా అంటూ స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిల రోదన వర్ణనకు అందనది. పూర్ణచంద్ర నాయక్ అంత బరితెగించి ఉంటాడా అనే ప్రశ్న ఓవైపు, తనకు పుట్టిన కూతురు కాదు కదా, ఎంతమంది మారుతండ్రులు ఇలా సైకోలుగా మారలేదు, ఎంతమంది అమాయక ఆడపిల్లలు ఎవరితో చెప్పుకోలేక తమలో తామే కుంగిపోవట్లేదు అనే సమాధానాలు మరోవైపు. వెరసి కోటాను కోట్ల నోళ్లకు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు రెచ్చిపోయే కొన్ని మీడియా సంస్థలకు స్వేచ్ఛ మాత్రమే కాదు, తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ లేత మనసు కూడా ఓ రేటింగ్ టాపిక్, వ్యూవర్షిప్ పెంచుకునే ఓ డిబేట్ డేట్ లైన్. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇంత దుర్మార్గపు స్థితి శత్రువుకు కూడా రానే రాకూడదు. నాదేమీ లేదు, మొత్తం వాళ్లే చేశారు అంటూ స్వేచ్ఛపై మాత్రమే కాదు, ఆమె కుటుంబంపై కూడా విషపు రాతలు రాసిన పూర్ణచంద్ర నాయక్ నిజంగానే అమాయకుడా? అంటే భార్యకు విడాకులు ఇవ్వకుండా ఓ భర్త లేని మహిళకు ఎందుకు దగ్గరయ్యాడు? లోకం పోకడ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఆ బిడ్డ ముందు ఎందుకు తన తల్లితో సన్నిహితంగా ఉన్నాడు? లెటర్లో రాసుకొచ్చినట్లు స్వేచ్ఛ మాత్రమే ఇతగాడిని భర్తగా ఊహించుకొని ఊహాలోకాల్లో విహరించి ఉంటే ఎందుకని పూర్ణ స్వేచ్ఛను రియాలిటీలోకి తీసుకురాలేదు? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఏళ్లు స్వేచ్ఛతో పూర్ణ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు అంటే ఎందుకు? స్వేచ్ఛను శారీరకంగా వాడుకొని వదిలించుకుందాం అనే ఇంటెన్షనే గనక లేకపోతే 5 ఏళ్లు ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు తోమాడు అనే ప్రశ్నలకు పూర్ణచంద్ర నాయక్ రేపు అయినా తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
స్వేచ్ఛ మాత్రం తక్కువ తిన్నదా? 2 సార్లు వైవాహిక బంధానికి బీటలు వారిన తర్వాత కూడా తెలివి తెచ్చుకోలేదు అంటే గుడ్డిగా ఎలా నమ్మాలి? విడాకులు తీసుకొని ఓ వివాహితుడితో సహజీవనం చేయటం ఎలా నైతికత అనిపించుకుంటుంది? ఇది తనలాంటి మరో అమ్మాయికి అన్యాయం చేయటం కాదా అనే బేతాళ ప్రశ్నలు స్వేచ్ఛను కమ్మేశాయి. కానీ వీటికి సమాధానం చెప్పేందుకు ఆమె మన మధ్య లేదు. ఒకవేళ ఈ సమాజం ముందు మోకరిల్లి కన్నీటితో బదులివ్వాలనుకున్నా స్వేచ్ఛ ఆ పని చేయలేదు. అలా జరిగి తీరాల్సిందే, స్వేచ్ఛ అలా చెప్పి తీరాల్సిందే అని మనలో మనమే అనుకున్నా అది అసాధ్యం. ఎందుకంటే తనలో వ్యధను మట్టిపూల గాలి అంటూ కవిత్వంగా రాసుకున్న స్వేచ్ఛ మట్టి పరుపులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్వేచ్ఛ ఎన్నటికీ తడియారని ఓ కన్నీటి చారిక అంతే.